అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఒక ఫలితం వచ్చింది. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఈ ఉద్యమ పరంపర ఇక ముగిసినట్టేనా? అయితే కొన్ని వర్గాల నాయకులు మాత్రం ఇంకా సుప్రీంకోర్టులో దీనిపైన అప్పీల్కి వెళ్తామనేటువంటి వాదన చేస్తున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం వెనుక ఉన్నటువంటి కథ ఏంటి? ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏం చెప్పారు? ఉద్యమం కోసం పోరాడుతున్న వాళ్ళు ఏం ఆశించారు? ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎవరికి లబ్ధి చేకూరుస్తోంది? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ చైర్మన్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. చలసాని శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం, అందరూ నమస్కారం. అసలు వర్గీకరణ అన్నా కానీ ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దండోరా ఉద్యమం, ఇవన్నీ కూడా ఒక 30 ఏళ్ళుగా రాజకీయాల్లో భాగంగానో సామాజిక అంశాల్లో భాగంగానో చూసాం. వీటన్నిటికీ ఒక ముగింపు ఈ జడ్జిమెంట్ ద్వారా వచ్చింది. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్గా ఆందోళన చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళకి ఇక అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి తీర్పు అనుకోవచ్చా? 99% ఇదే విధంగా రాస్తుంది. 1% 1% మనం ఏం చెప్పలేము. దేశ రాజకీయాలు ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఈ నేపథ్యంలో ఒకటి మాత్రం చెప్తున్నా అండి, రిజర్వేషన్స్ గురించి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. రిజర్వేషన్స్ పెట్టింది ఆర్థిక సమానత్వం కోసమే అని మాత్రమే కాదు, సాంఘిక సమానత్వం కోసం. అనాదిగా వేలాది సంవత్సరాలుగా జనజీవన స్రవంతిలో కలవకుండా బలవంతాన్ని ఆపిపోయిపోయింది సమాచారం. అందులో అత్యధికంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏ పేర్లు పిలిచినా మాదిగలు చనిపోయిన డెడ్ కార్పెట్స్ చూశారు కదా, అది తీసుకెళ్ళిపోవటం తింటాం. ఊళ్ళో ఒక మంచినీటి బావిలో ఏదైనా పడి చనిపోతే వాళ్ళు వచ్చి తీయాలి, కానీ అక్కడ మంచినీళ్ళు తాగడానికి అర్హత లేదని విధంగా ఎంత దారుణంగా వేల సంవత్సరాలుగా అనిపించిన అత్యంత వెనుకబాటును అనుభవించిన జాతి ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది మాదిగలండి. మాదిగ అనుబంధ కులాలు. మాలలు కూడా ఏదో ఉన్నత స్థితిని అనుభవించంటే అది కూడా కాదు. సామాజిక పరంగా కుక్క పిల్లలను పెంచుకోవటానికి చూసే ఒక వాళ్ళు మనిషిని మనిషిగా కూడా చూడలేని దుర్మార్గమైన అహంకారం నెత్తి మీద ఉన్న రోజులు మారుతున్నాయి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రి పులే అందరం గౌరవించుకునేది. ఆ తర్వాత దేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్స్ ఛత్రపతి సాహు మహారాజ్ కల్పించారు. శివాజీ వారసుడు ఆయన. ఎప్పుడు కూడా అంటే ఈ దేశంలో 98% ప్రజలు గుర్తుంచుకుని నమస్కారం పెట్టాల్సిన మనిషి. సరే, తర్వాత మీకు తెలుసు చరిత్ర, మన బాబాసాహెబ్ కానీ రాజ్యాంగం. ఆ తర్వాత ఏదైతే జరిగిందో ఈ రిజర్వేషన్లు పెట్టింది ఆ అవకాశాలు దూరం పెట్టబడిన వాళ్ళకి తిరిగి వాళ్ళని అవకాశాలు ఇవ్వాలి, కోల్పోయిన వాళ్ళ అవకాశాలు. అలాగే ఆ తర్వాత ముందు రాజ్యాంగం తర్వాత బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్ రావడం. సరే, ఇక మిగతా రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో ఉండటం కానీ, లేదా దివ్యాంగులకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి కానీ, మిగతా వివిధ స్పోర్ట్స్ కోట మిగతా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినాయి. 5 డిఫరెంట్ రిజర్వేషన్స్. ఓకే, దట్స్ ఎంటైర్లీ ప్రపంచం అంతా ఉంటాయి. ఇవి ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ బేస్డ్. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా. ఎందుకంటేనండి వాళ్ళు కొండల్లోనూ అడవుల్లోనూ ఆదివాసులు, మైదాన ప్రాంత గిరిజనులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సమానంగా వాళ్ళకి ఆ పాఠశాలలు కల్పించాం, ఆరోగ్య సదుపాయాలు కల్పించాం, ఆహారం కల్పించేది లేదు. మాల్ న్యూట్రిషన్తోనూ క్షేత్రం నేను అనేక హెల్త్ క్యాంపులు పెడతాను రాష్ట్రంలో, అటు హైదరాబాద్లో కానీ, అటు కర్నూలు లేదా మహబూబ్నగర్లోని అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వెళ్తే మధ్యమొడ్డు కానీ, మిగతా చోట బోరంపడి చెరువులు కానీ, లేకపోతే ఇక్కడ భద్రాచలం దగ్గర కానీ నేను హెల్త్ క్యాంపులు పెట్టాను. అలాగే శ్రీకాకుళంలో కొన్ని చోట్ల, అలాగే విశాఖపట్నం కానీ, మిగతా జిల్లాల్లో కానీ అనేక చోట్ల, ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా అనేక చోట్ల హెల్త్ క్యాంపులు పెడతానే ఉంటాను గత కొన్ని దశాబ్దాలుగా. ఆదివాసీల యొక్క చాలా ఇష్టం నాకు. మనందరిలోని కల్లాకపటం మీలో నాలో చూసే వీక్షకుల్లో కూడా ఏదైతే ఉందో కాలుష్యం ప్రవేశించింది. ఇవాళ వరకు 70-80% ప్రజలు అసలు మనస్సు ప్రశాంతంగా ఉండి తెల్ల పేపర్లో ఉండే జనం వాళ్ళ ఆదిమావాసులకి ఇచ్చింది. ఇవాళ అలాంటి వాళ్ళు వాళ్ళ పోరాడలేని పరిస్థితిలో ఎలా పోరాడతారు? పాపులేషన్ తగ్గిపోతుంది కూడా కొన్ని వర్గాల వరకు. అలాంటి తెలుగు ప్రాంతాలకు సంబంధించిన గిరిజన కోయ, బగత, సవర, గోండు, నాయక్పోడు,
కొండరెడ్లు, అనేక మంది చెంచులు, అనేక మంది అడవుల్లో ఉండేవాళ్ళు, చాలామంది చెంచులు ఉన్నా ఇస్ టోటల్లీ వాళ్ళు దారుణమైన అన్యాయం జరిగిందంటే ఈ దేశ చరిత్ర ఇదే చెప్పిన రిజర్వేషన్ విషయంలో వాళ్ళకి అన్యాయం జరిగిందండి. 1960-70లో వాళ్ళే దాదాపు అత్యధిక జనాభా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చాయి. 1977లో వేరే సెక్ట్స్ని కొన్ని యాడ్ చేశారు రిజర్వేషన్లో. చేయటం వల్ల ఇవాళ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్లోనే రిజర్వేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిగతా చోట్ల చాలా చోట్ల డీనోటిఫైడ్ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని కూడా అక్కడ తీసుకొచ్చేసారు. చేసినప్పుడు ఈ 30 ఉపకులాలకి కలిపి యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ మేజర్ ఉద్యోగాల్లో 1% ఉద్యోగాలు రాలేదండి. ఒక్క సెక్ట్కే 97% ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా మైదాన ప్రాంత గిరిజన కొంతమందికి వచ్చినాయి. ఇది ఇంకా నేను అనుకుంటున్నాను దేశ చరిత్రలో ఇంత దుర్మార్గం ఎప్పుడు జరగలేదు. సరే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా 100 సంవత్సరాలు కూడా స్థిరపడి ఈ ప్రాంతంలో మమేకమైపోయి వాళ్ళు కూడా డిజర్వ్డ్, అబ్సల్యూట్ డిజర్వ్డ్. ఐ డోంట్ సే దెన్ నాట్ డిజర్వ్డ్. వాళ్ళ త్యాగాలు కూడా అసమానం ఆ రోజు దాంట్లో. కానీ ఇలా అన్యాయం వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి. కానీ ఇవాళ ఆ తర్వాత సందర్భంలో మనం చూసుకుంటేనండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా కొన్ని సెక్ట్స్ మాదిగల్ని ఎక్కువ మంది, బికాస్ అరుంధతి నెంబర్ ఆఫ్ సెక్ట్స్ ఉన్నాయి, మాలదాసరి మాదిదాసరి ఉపకులాలు చాలా ఉన్నాయి కదండి. దీంట్లో ఏమైందంటే మాలలు తమకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్నారు. చదువు బాబాసాహెబ్ చెప్పిన వర్డ్ ఏదైతే ఉందో తన ఆదర్శంగా తీసుకున్నారు. చదువుతో మనకుంది, చదవాలి, కష్టపడి కసితో చదవాలి, పైగా అవకాశాలు వచ్చింది, రిజర్వేషన్ వచ్చింది. బిఫోర్ దట్ రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు పాఠశాల జాయిన్ అవ్వడానికి రిజర్వేషన్ ఏముంటుందండి? ప్రభుత్వ పాఠశాల మేము చిన్నప్పుడు మేము మా హాస్పిటల్లో పనిచేసే కాంపౌండ్ పిల్లలు మిగతా వాళ్ళు అందరికీ ఒకే దాంట్లో చదువుకున్నాం, ఒకే క్లాస్లో కూర్చున్నాం, ఇబ్బందులు లేవు. కానీ అప్పుడు చేసిన తర్వాత కదా సీట్లు వచ్చేది. ఆ ఇంజనీరింగో వాటిలోనే మిగతా దాంట్లో మా ప్రతిపక్షాలు అందరూ ఆధునిక విద్య వరకు అంతా కసి పెట్టి చదివించారండి. వాళ్ళ తల్లిదండ్రులు పుస్తకాలు అమ్ముకునన్నా, మిగతా వాళ్ళు కూలీ చేసుకునన్నా, నిజంగా అన్ని తరాలు కులాల్లో ఫస్ట్ జనరేషన్ మీరు చూడండి, మీ ఊళ్ళో కూడా చూసుంటారు కదా, మామూలు వాళ్ళు అంత కష్టాలు పడ్డారంటే చాలామంది నేను చెప్తున్న నగర కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా కష్టం పడ్డారు పిల్లల్ని చదివి. అలాంటిది నిమ్మన వర్గాల్లో ముఖ్యంగా దళితుల్లో చదివించడానికి ఇంకా ఎన్ని కష్టాలు పడాలండి, అవహేళన ఎందుకో ఎదుర్కోవాలండి. ఇది ఒక చాలా అక్కడ 7 తరాలని అలెక్సిస్ హేలీ రాశాడు మై రూట్స్ అని. అక్కడ నల్లజాతి ప్రజలు ఎంతటా మార్టిన్ లూథర్ కింగ్ అని నా జీవితంలో నేను అంటే ఒక 5 గొప్ప స్పీచ్లు అని చెప్తారు. అలెగ్జాండర్ ఓడిపోయినప్పుడు ఎలా స్పీచ్ ఇచ్చాడు అని చెప్తారు. అలా హిట్లర్ దుర్మార్గంగా ఉండి రెచ్చగొడటానికి ఎలాంటి స్పీచ్ ఇచ్చాడు, అలాంటి మార్టిన్ లూథర్ కింగ్ చూశారు కదా. ఆయన ఒక మాట మాట్లాడాడు, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని, బ్యూటిఫుల్ అన్నమాట. ఈ దేశంలో నా 4 బిడ్డలు దే షుడ్ బి జడ్జ్డ్ బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టర్, నాట్ బై ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్ అంటాడు. కళ్ళం నీళ్ళు కాస్తారు. ఆ రోజు బరాక్ ఒబామా అయిన తర్వాత అది ఈ దేశంలో ఇంకా ఒక దళితుడు ప్రధానమంత్రి కాలేకపోయాడు. చెప్తున్నాను, ఒక నిజమైన బలహీన వర్గాలు పుట్టిన బై బోర్న్ అంటే బోర్న్ బలహీన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవి స్వీకరించలేకపోయారు నిజంగా. సరే ఏదేమైనా ఇవాళ మనం సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ ఈ తీర్పుని ఒక విధంగా హర్షిస్తామండి. మరి పూర్తిగా ఒక విధంగా అంటే ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మిగతా వర్గాల వారు ఉన్నారు, వాళ్ళు తమకి ఇవాళ అనేక మంది కూడా డెఫినెట్గా ఇది మేము ఒక కులాల మధ్యన విజయం సాధించాము అని కూడా అనకూడదని కూడా మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం ఈదుమూడు అనే గ్రామంలో మేలు అనుకుంటా 1994లో మొదలై ప్రకాశం జిల్లా నాగులుప్పాడ గ్రామంలో 15 మందితో మొదలైన ఉద్యమం 1990 వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో మొత్తమే సినిమా నట్లో దేశండి ఒక రూపాయి పెట్టకుండా ఒక పిలిపిస్తే 1,00,000 మంది జనం వచ్చే ఒకే ఒక కెపాసిటీ లీడరు మందకృష్ణ గారు. ఫ్యాక్ట్ అండి. పైగా ఇవాళ ఇంకోటి చెప్పదలుచుకున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నం పూర్ణకోపం తెలంగాణకు కూడా ఉంది. తెలంగాణలో కూడా రాజకొండ కోటలో కూడా 14వ శతాబ్దం ఉంది, 2వ శతాబ్దం ముందుది. నాగోపాధ్యాయ అనే ఉపాధ్యాయుడు, ఒక చర్మకారుడు, ఒక దళితుడు, ఆయన మాదిగా అలా కుమారుడు విధికుడు అని ఆయన ఆ పూర్ణకుంభాన్ని చిత్రీకరించి దాని తర్వాత ఇప్పుడుగా దీంట్లో శిథిలమే చేశారు. దాంట్లో రైతు అన్ని ధాన్యాలు దాచుకున్నట్టు దాని మీద లతలు పెడితే అదే ఇవాళ
ఒక దళితుడు వేసిన ఒక పూర్ణ కుంభాన్ని ఇవాళ తమ రాజచిహ్నం కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ స్వీకరించిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఆ రోజున్న గొప్పతనం 2000 సంవత్సరాల క్రితం పాలకులు ఏకబ్రాహ్మణుడు అనేవారు, ఆయన నా గౌతమిపుత్ర శాతకర్ణి చూశారు మీరు. అలాగా ఆ దాంట్లో ఇంతటి అద్భుతం జరిగిన దగ్గర నుంచి వారసత్వం తీసుకొస్తే, బట్ ఇవాళ దీని మీద జాగ్రత్తగా ఆలోచించి డెఫినెట్గా ఈ తీర్పుని ఒక విధంగా హర్షిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఇంకా కార్యం శివాజీ గారిని, కార్య శివాజీ గారు మేము కలిసి పనిచేసినామే, హర్ష కుమార్ గారు మేము కూడా కలిసి పనిచేసినామే ఆంధ్ర హక్కుల కోసం. డెఫినెట్గా ఇక్కడ తేడా ఉందండి. మౌలికంగా ఎలా ఉందంటే కోస్తా రాయలసీమలో ఒక విధంగా ఉంది. కోస్తాలో ముఖ్యంగా కోస్తాలో డామినేటెడ్ బై మాల అండ్ అసోసియేట్ సెక్ట్స్ అండి. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కర్నూలు కానీ లేదంటే అటు అనంతపురం ప్రాంతాల్లో సగం సగం ఉన్నా సరే మిగతా సెక్ట్స్లో ఎక్కువ ఉందండి. కానీ తెలంగాణలో దాదాపు 60% పైగా 60% పైగా మాదిగ కులాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ అవుట్ రేట్గా అది అమలు చేయడానికి చూస్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారు దీని మీద 1997లో ఒక వర్గీకరణ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 98లో ఉత్తర్వులు వేస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, ఇక్కడ కమిషన్ అన్ని వేయాలని వేసిన తర్వాత ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఈ రాష్ట్రం సరిపోదని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సంతకం పొంది వచ్చింది. ఆ తర్వాత చెన్నై గారు ఇప్పుడు మాల్మహనుడు ఆయన అధ్యక్షుడు ఉన్నారు, ఆయన కోర్టులో కేసు వేయటం. 2004లో సంతోష్ హెగ్డే గారు ఉండగా ఇది చెల్లదు అని, రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్కి అధికారం ఉంది, పార్లమెంట్ ఎందుకు చేయట్లేదు మరి సవరణ అనేది డిఫరెంట్ ఇష్యూ అని చెప్పి ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఉందని ఒక కన్క్లూజన్ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి అది కూడా 7 సభ్యుల ధర్మాసనం. అవును, బేలా గారని సరదారావు గారి కేసులో ఏదో ఇప్పుడు ఉన్నారు కదా, గుజరాత్కు సంబంధించిన శ్రీమతి గారి గౌరవ న్యాయమూర్తి గారు తప్ప, న్యాయమూర్తిని గారు తప్ప మిగతా అందరూ గమనించారు. సరే, ఏదేమైనా సరే ఓకే. ఒక పాజిటివ్ యాంగిల్ ఏంటంటే ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ఎందుకని 2004లో దీని మీద అయిన తర్వాత ఇది పంజాబ్ జడ్జిమెంట్ మీద అయిందండి. సిక్కుల్లో 2 సెక్షన్గా విభజించి ఎస్సీల్లో పంజాబ్ హర్యానాలో దాంట్లో వేసిన జడ్జిమెంట్ మీద మళ్ళీ తర్వాత 5 బెంచీల ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. దీని మీద మనం నిర్ణయం 2010లో నిర్ణయం తీసుకుంటాం కాదు, కానీ ఆలోచన ఉంది, చేస్తే చేయొచ్చు. కానీ విస్తృత ధర్మాసనానికి 7 అని ఎప్పుడో ఈ 14 సంవత్సరాల క్రితం ఇచ్చింది దాని జడ్జిమెంట్ మీద. ఇవాళ నిన్న జడ్జిమెంట్ వచ్చింది. ముందుగా జడ్జిమెంట్ ఆహ్వానిద్దాం. కాతే మిగతా వాళ్ళకి అందులో కొన్ని క్రీమీ లేయర్ మీద చేశారు. దాని మీద కొంతమంది అబ్జెక్ట్ చేయాలి. నిజంగా అన్ని సెక్ట్స్లోనూ బీసీలో కూడా సెక్షన్స్లో కూడా మీరు చూశారు, పెట్టాలన్నప్పుడు విహీనమంత్రి గారు కూడా గట్టిగా అబ్జెక్షన్ చేశారు. మిగతా వాళ్ళకి లేదు, రాజకీయ పదవుల్లో లేదా మిగతా చోట్ల లేదా అనేది ప్రజలు ఎన్నుకునేది డిఫరెంట్ ఇష్యూ. బట్ కొంత వాదన ఏంటంటేనండి సాంఘిక సమానత్వం కోసం తీశారని వాళ్ళ వాదన డెఫినెట్గా ఉంది అన్నాడు. కానీ బై అండ్ లార్జ్ ఆలోచించాలండి. కానీ ఇప్పుడు అసలు అంటే 4 తరాల పాటు ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ చేసిన వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఒక సామాన్యుడుగా ఉన్న వాళ్ళకి ఒకే ఎందుకు పెట్టామనం ఆర్థిక సమానత్వం కాకుండా సాంఘిక ఒప్పుకున్నాను. నేను మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలు నమ్మిన వాడిగా నేను ఐ విల్ ఆల్వేస్ విత్ దెమ్ యాజ్ పర్ దిస్ ఆస్పెక్ట్స్ ఆర్ కన్సర్న్. కానీ రేపొద్దున సమస్య ఏమవుతుందంటే రేపొద్దున ఎవరికి అన్యాయం జరుగుతుంది దీంట్లో? పీడిత ప్రజానికమే కదా. చాలామంది ఉద్యమాలు చేస్తారు, బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ఎక్స్టెన్షన్, తూడిందెబ్బ, నగరబేరి, బంజాబేరి, మాది రెండో హక్కుల కోసం, కార్మిక కర్షులకు ఆశల కోసం డెఫినెట్గా. కానీ దండోర తుడిందెబ్బ కూడా మొదలైందిగా. తుడిందెబ్బ దాంట్లో ఇవాళ పాపులేషన్ అండి మీరు నమ్మరండి. ఇప్పుడు ఎస్టీ పాపులేషన్లో వాళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పిన కోయిదర్లో, కొండదొరలో, మగత వీళ్ళందరూ కలిపి 95% ఎస్టీ పాపులేషన్లో వాళ్ళ జనాభా ఉండేది. ఇవాళ 2011 నాటికి వాళ్ళ జనాభా 30%కి వచ్చింది. మీరు నమ్మలేరు. కొండల్లో కోనల్లో ఉండి జనం వాళ్ళేదో ఆరోగ్యం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో కూడా ఎస్టీ కూడా రెండింటికి ఇచ్చారండి. ఎస్టీ వర్గీకరణ కూడా ఖచ్చితంగా నేను దాన్ని సమర్థిస్తున్నాను. కొండల్లో అడవుల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యం పీడితంగా ఉన్నవారు, సరైన సదుపాయాలు కల్పించలేని వాళ్ళు, వాళ్ళకి సమాజంలో ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వకపోతే వాళ్ళని కూడా మీరు ఎలా కుదురుతుందండి? ఆ ఇనిషియేటివ్ ఇమీడియట్గా తీసుకునే అవకాశం ఉందా? లేదండి, ఓట్ల కోసం కదా. ఎక్కడైతే తీసుకుంటారు, ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయో
ఆ ఓట్లు తీసుకున్నానికి నేనే హీరో అని తెలంగాణ ప్రాంతంలో అయితే తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చారు కాగితం అక్కడికని. తెలంగాణ అసెంబ్లీలో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్నారు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కాబట్టి అక్కడ ఆయన మెజారిటీ ఉన్నా సరే ఆయనకి ప్రస్తుతం అవసరం లేనట్టు. ఎందుకంటే దీంట్లో ఒకటి ఇవాళ కేంద్ర కమిటీ కూడా వేశారండి. ఇంతకుముందు కూడా ఒక కమిటీ ఉషా మెహ్రా గారి కమిటీ రాజశేఖర రెడ్డి గారు వేయించారు. ఉషా మెహ్రా గారి కమిటీ దాదాపుగా 90% దాంట్లో అనుకూలంగా ఇచ్చిన, కొన్ని 10% అయితే విభేదించినా అనుకూలంగా ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు రెండో కమిటీ ఏదైతే వేశారో ఇది కూడా పార్లమెంట్కి డెఫినెట్గా వెంకయ్యనాయుడు గారు ఆ రోజు చాలా ఇనిషియేషన్ తీసుకున్నారు. వాళ్ళ కాలం నమస్కారం కూడా పెట్టారు మందకృష్ణమాది గారు. నిన్న కూడా ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని. ఈ దేశంలో ఇక్కడ కాదండి, మిగతా చోట్ల కూడా, అంటే కొన్ని చోట్ల ఎక్కువ రెండు కులాలు ఒక విధంగా ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి. నాకు తెలిసి కొంచెం బాధపడతారు కానీ నా మిత్రులు, దివంగత మిత్రులు, ఒక రాజకీయ నాయకులు కూడా ఆ విషయం వచ్చినప్పుడు వాళ్ళ ఇంకొక సెక్షన్స్లోనే వేరే వాళ్ళని మేము తక్కువగా చూస్తామనే మాట మాట్లాడారు. ఈజ్ నో మోర్, బట్ ఐ డోంట్ నో బియాండ్ దట్ నేను మాట్లాడకూడదు. కానీ అందువల్ల ఈ నేపథ్యంలో డెఫినెట్గా దీన్ని హర్షిస్తూ తెలంగాణ అయితే సత్వరమే నిర్ణయం తీసుకుంటుందండి. ఆంధ్రప్రదేశ్ కూడా బాబు గారు కాపీ రైట్ ముందర ఆయన తీసుకోవాలి కదా, డెఫినెట్గా ఆయన తీసుకుంటారు, లేకపోతే ఇక్కడ ఎవరైనా సరే ఈ నేపథ్యంలో తీసుకుంటారు. దీన్ని పూర్తిగా ఇవాళ తమిళనాడులో కూడానండి అరుంధతి అంటే ఇవాళ ఒక తెలుగు బిడ్డ ఒక అరుంధతీయ మాది కులానికి సంబంధించిన బిడ్డ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. చాలా కాలం అసలు లేదు. కిషన్ రెడ్డి గారికి తర్వాత మీరు వచ్చారు కానీ 2000 కొన్ని సంవత్సరాల పాటు ఒక 14 కోట్ల మంది తెలుగు బిడ్డలో ఒక్కళ్ళకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానమే లేకుండా పోయింది. 14 కోట్ల మంది ప్రజలు వాళ్ళ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నా సరే. తర్వాత కేంద్ర క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం ఈ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు దాదాపు కేంద్ర క్యాబినెట్లో తెలుగు జాతి వాడు అడుగుపెట్టే అర్హత లేకుండా చేశారు. చాలామంది తెలియదండి ఇది. తర్వాత అంటే రాష్ట్రాల్లో వేరు, కేంద్రంలో వేరు. కేంద్రంలో క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు క్యాబినెట్ మంత్రులనే ఆహ్వానిస్తారు, దీనికి మిగతా వాళ్ళని ఆహ్వానించారు. అందుకని కిషన్ రెడ్డి మంత్రులుగా అవకాశం ఉంది, సహాయ మంత్రులకు ఇండిపెండెంట్ ఛార్జీలకు కూడా ఆహ్వానం లేదు. అలాంటిది కిషన్ రెడ్డి గారు తర్వాత అందరూ కూడా చేసినాం. ఇప్పుడు పదోన్నతి కల్పించారు ఒకడు, నేను ఇద్దరు ఉన్నారు ఆ కేటగిరీలో. అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. కానీ ఇంతకు ముందే ఒక దళితుడికి, మురుగన్ అనే ఆయనకి, ఒక మాది కులస్తుడికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పింపజేసిన డెఫినెట్గా అక్కడున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అభినందన తెలుపుతున్నాను. ఇప్పుడు 12 మంది జడ్జీలతో కూడినటువంటి బెంచ్ కోరతాం మేము, ఫైనల్గా మళ్ళీ అప్పీల్ చేస్తాం అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 7 సభ్యుల ధర్మాసనం ఇంకా ఫైనల్ అనుకోవచ్చు. ఇంకా దాదాపు మళ్ళీ ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చింది? 2004 20 సంవత్సరాలు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్ని సంవత్సరాలు జడ్జిమెంట్? 2010లో వాళ్ళు ఒప్పుకున్నా తిరిగి చేయమన్నా 14 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో 1909 తెలుసుగా, 97 ఉంది, 98 ఉత్తర్వులు మళ్ళీ కొట్టేసిన తర్వాత 99లో అయిన తర్వాత 2001 99లో మళ్ళీ చేసినా సరే ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ 1 2000 సంవత్సరం నుంచి చేశారు, 2004 వరకు అమలైంది. అందువల్ల ఇవాళ ఖచ్చితంగా ఇది అమలయ్యే అవకాశం ఉంది. దీన్ని మళ్ళీ ఎవరో దాంట్లో ఇక క్రీమీ లేయర్ ఏదైతే ఉందో డెఫినెట్గా దాంట్లో 100% కాబట్టి 90% నేను చెప్పాను సాంఘిక న్యాయం కోసం చేస్తున్నారు. మిగతా ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ దేశంలో ఉన్న 50 మంది పెద్ద వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్టులో ఎవరైనా దాంట్లో 35 మంది ఒకటే వర్గం. మిగతా దేశంలో ఉన్న 250 కులస్తుల్లో 240కి లేదు. మిగతా 15 మందిలో ఒక్కళ్ళే శివనాడార్ గారు అని ఆయన, మళ్ళీ ఆ నల్లుడు మల్హోత్రా గారు ఎవరు ఉన్నారండి, మెహతా గారు, ఆయన సరే వదిలేసేద్దాం. ఆ నాడార్ గారు ఒక ఆయన దక్షిణ భారతదేశం సంబంధించిన నాడార్ గారు ఒక ఆయనే ఆ టాప్ 50లో ఉన్నారు తప్పితే ఎవరు దేశంలో 90% మంది మనుషులు వాళ్ళు ఎదగడానికి శక్తి లేదా? ఎందుకు లేదండి? వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు నేను ఒకటి అందుకని కోరుకున్నాను. దీన్ని హర్షిస్తానే. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా అగ్రవర్ణాల పేదలు మిగతా వాళ్ళందరూ కానీ తాము ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలి. వచ్చే కొద్దీ మరొకసారి చెప్తున్నాను, ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతాయి. నేను చెప్పింది హార్డ్ ఫ్యాక్ట్ అయినా ఇవాళ ఉన్నాయి, భర్తీ అవుతాయి. మనం అమెరికా తరహా దాంట్లో వెళ్తున్నాం. ఈ నేపథ్యంలో ఎక్కువ ఉద్యోగాలన్నీ ఆ ఆర్మీకి, ఆ పోలీసు రంగం, పోలీసు అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి, అవే ఉంటాయి. మిగతా అడ్మినిస్ట్రేషన్ ఆన్లైన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఎక్కువ.
మీరు చూసారు ఎక్కడో అక్కడక్కడ అధికారి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉండొచ్చు, కొంతమంది స్కెలిటన్ స్టాఫ్ ఉంటారు, కొంతమంది మిగతా ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగం అనేది చాలా ముఖ్యం అవుతుందండి. ఇవాళ అలాంటి సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారని ఏదన్నా వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఎప్పుడు ఆర్థికంగా సమానత్వంతో ఉంటాయో తెలుసా? తను మిగతా కులాల వాళ్ళని, అంటే కులాలు అనేది 2050 నాటికి దాదాపుగా తగ్గిపోతాయని నా అభిప్రాయం అండి. ఈ ప్రపంచం ఎక్కడ లేనట్టు పెట్టారు, తమ స్వార్థం కోసం పెట్టారు. కొంతమంది గుడి బయట పెట్టారు, కొంతమంది పెట్టారు. అందుకనే కదా వాళ్ళు వెళ్ళిపోయింది. చాలామంది మిగతా మతాల్లోకి వెళ్ళిపోయాలంటారు. నిజంగా వాళ్ళని గుళ్ళోకి రమ్మంటే అది వేరే సంగతి. ఎస్, ఇవాళ చట్టం చేశారు మత దీని కింద. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎస్సీస్లో మెజార్టీ దాదాపు కొన్ని ఊళ్ళల్లో 95% క్రిస్టియానిటీ భావంలోకి వెళ్ళిపోయారు, లేదా క్రిస్టియానిటీ స్వీకరించింది చూశారు మీరు. ఎందుకని ఆ రోజు జరిగిన దుర్మార్గమైన అసలు చాలా దారుణం కదండి. చేత్తో వెనకమాల తాటేకులు కొట్టుకుని వెళ్ళాలా ఊళ్ళలోంచి వెళ్తే? ఏందండి ఇది? కొంతమంది చేసిన కొంతమంది చేసిన ఇప్పుడు వీళ్ళు చేసి మత మారంటే ఎలాగ సార్? డిఫరెంట్ ఇష్యూ, పక్కన పెడదాం. ఇప్పుడు ఇది అమలు చేయడం వలన అన్ని వర్గాలు కూడా ప్రశాంతంగా మాల సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి ఉంది. దానిలో కొంతమంది మిగతా వాళ్ళు కూడా తప్పులేదు దీంట్లో, మనకి అన్యాయం జరిగింది. అలా అనుకుంటే ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి 59 కులాల్లో మాలా మాదిగా 2 వర్గాలే లబ్ధి పొందిన మిగతా 57 కులాల పరిస్థితి ఏంటని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. దానికి ఎలా సమాధానం చెప్తారు? డెఫినెట్గా దీంట్లో ఇప్పుడు కడియం శ్రీహరి గారి విషయం తెలుసు కదా మీకు, వచ్చింది. అలా కొంతమంది కాదు అని మాదిగలో సబ్సెక్షన్ అని ఈ విధంగా తీసుకుంటూ వస్తున్నారు. బట్ మీరు మీరు ఉంటారులేండి, ఉండలేమో అది కాదు. కానీ 2050 నాటికి 90% ఇవన్నీ సమస్య పోవాలని అభ్యుదయవాదం అండి. 1970లో వామపక్ష ఉద్యమాలు వచ్చిండి, అభ్యుదయవాదం అయింది. ఇవాళ మళ్ళీ తిరుగుని మధ్యయుగాల నాటికి తీసుకెళ్ళి 3 నమ్మకాలు తీసుకొచ్చి ఎత్తి మీద గుర్తున్నారు. మనువాదం అనే దిక్కుమాలిన శాస్త్రాన్ని తీసుకొచ్చి అది మొదటి రాజ్యాంగం హైదరాబాద్లో పుస్తకావిష్కరణ చేశారు. భారతదేశానికి మొదటి రాజ్యాంగం ఉంటుంది. కులాల అహంకారంతో కుళ్ళుతో కొట్టుకుపోయే ఒక సమాజాన్ని నెత్తి మీద రుద్దడానికి మంచి ఉంటే తీసుకుంటా, దాంట్లో చెడు ఉంటే తీసుకుంటాం ఏంటంటే అంటారు. చెడే ఉంది దాంట్లో చాలా సందర్భాలు, అది తగ్గించుకుని పుస్తకం చేసుకోవచ్చు. అది భారతదేశానికి మొదటి రాజ్యాంగం ఏంటండి? అబ్సల్యూట్లీ. ఇప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ కమిటీ ఏర్పడింది. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అనేక మంది, బిఎన్ రావు గారు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. బిఎన్ రావు గారు అనేక మంది ఇన్పుట్స్ ఇచ్చారు. ఒక గొప్ప రాజ్యాంగం మనం రాసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా సరే నా అభిప్రాయం ప్రకారం ఈ సమస్య, ఇప్పుడు రామ మందిర్ సమస్య ఎలాగా చూశారు కదా, ఇది కూడా ఒక కొలిక్కి వచ్చింది, దాదాపుగా కొలిక్కి వచ్చింది. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళలో ఉన్న అభ్యంతరాలని సోదరులు హర్షకుమార్ వ్యక్తిగతంగా చాలా మంచి, ఎందుకంటే ఆంధ్ర హక్కుల కోసం కలిపే పోరాడింది. అలాగే సోదరులు నా హోదా కోసం పోరాడడం కారణం శివాజీ గారు కానీ మిగతా మిత్రులు కానీ డెఫినెట్గా నా అప్పీల్ అంటే వాళ్ళ వీ కెన్ అండర్స్టాండ్ దేర్ ఎగోని. డెఫినెట్గా అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ కొంచెం సంయమనంతో చూసుకుని మిగతాది దీన్ని ఎందుకంటే తాడిది పీడిత వర్గాల మధ్యన విభేదం మంచిది కాదు. నేను గరగపల్లిలో వెళ్ళాను, ఎవరు వెళ్ళటానికి మీడియా మేజర్ గరగపల్లిలో నేను వెళ్ళా, మిగతా వాళ్ళు ఏం చేశారు నాకు తెలుసు. అక్కడున్న ప్రతి ఒక్క నాయకుడికి అక్కడ అన్ని వర్గాల వరకు నేను నమస్కారం ఎందుకు పెడతాను తెలుసా? నేను వెళ్ళి చెప్పాను, ఇవాళ రాజకీయ నాయకులు వస్తారు, అడావిడి చేసి ఒకరి మీద ఒకటి రెచ్చగొట్టి వెళ్ళిపోతారు. రేపు పొద్దున కలిసి 100 సంవత్సరాలుగా మీరు గ్రామంలో నివసిస్తున్నారు. అక్కడ క్షత్రియాస్ వెళ్తే హంబులుగా యాక్సెప్ట్ చేశారు. అలాగే దళిత వర్గాల నేత నేనే ముందర అరెస్ట్ అవ్వాల్సిన ఒకళ్ళ తర్వాత మీరు ముందర నిరాహార దీక్ష విరమించండి అంటే విరమించారు. సాల్యూట్ ఇద్దాం. అందువల్ల ఒక పాజిటివ్ యాంగిల్లో మనం వెళ్ళాలి. వాళ్ళు రెచ్చగొట్టేసి ఇటు కాదండి. మీరు కూడా మన టీవీ మాధ్యమం ద్వారా కానీ సోషల్ మీడియా కానీ ప్రతి చర్చకి ఒక అర్థవంతమైన ముగింపు ఉండాలన్నట్లు నేను దాంట్లో మొత్తం 100% ఆనందం అంటే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని నేను అన్నాను పూర్తిగా 100% ఎందుకని ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ ఒకటే దేశంలో షెడ్యూల్ ట్రైబ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? తాడిపీఠంగా నలిగిపోయి చిక్కుకుపోయి అడవుల్లో మిగులుకుపోయి అసలు అనారోగ్యంతో బాధలు పడుతున్న వాళ్ళకి 1% కూడా ఉద్యోగాలు రాలేదంటే అసలైన ఈ భూమి పుత్రులు వాళ్ళు, మీరు నేను, లేదా ఇక్కడ మిగతా వాళ్ళు 90% మంది బయట నుంచి వచ్చాం. ఇక్కడున్న ఆదివాసులు మీకు తెలుసు కదా, ముందా జాతి గిరిజనులు కానీ యానాదులు కానీ చెంది వాళ్ళు ఒరిజినల్గా ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అమలు అవుద్ది. ఎస్టీల గురించి ఆలోచించే అవకాశాలు ఉండాలండి, చెయ్యాలండి. తప్పేంటండి? చెయ్యాలి. నిజంగా మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలి. వాళ్ళ త్యాగాలు కూడా గుర్తుంచుకుంటానే డెఫినెట్గా చేయాల్సిందే. ఈ ప్రాంతం యొక్క హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అక్కడ అడవులు అంటే కలిసికట్టుగా లేకపోవచ్చు.
మిగతా వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలి. నేను అంటలే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన అవకాశాలు కోల్పోవడానికి ఇష్టపడరు, దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా మిగతా చేస్తారా, ఎందుకంటే తెలంగాణలో పెరిగింది పాపులేషన్, ఆంధ్రప్రదేశ్లో కొంత తగిన, తెలంగాణలో ఎస్టీ పాపులేషన్ ఇంకా ఓల్డ్ రిజర్వేషన్ అమలు అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సవరించాలి, వాళ్ళకి జనం ప్రాతిపదికన ఖచ్చితంగా ఎక్కువ రావాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని తగ్గించమట్ల, కానీ మిగతా వాళ్ళకి ఏదైతుందో వాళ్ళకి కూడా కల్పించాల్సిన అవసరం నాడు వాళ్ళ కోసం మనం ఉండాలండి. ఇంత ఇబ్బంది అయినప్పుడు మిగతా అందరూ ఎస్టీల పక్కన ఎస్సీల పక్షాన మనం ఉన్నట్టే, తాడిపత్రి పక్షాన అందులో న్యాయమయ్యే పక్షాన వాళ్ళు ఉండాలి. డెఫినెట్లీ వాళ్ళకి మనం ఆలోచిద్దామని, మంచి ఇది ఒక ముగింపుకు వస్తుందని ఆలోచిద్దాం, రావాలని, మిగతా వాళ్ళు పాజిటివ్గా చేయాలని, కలిసి కూడా దళితులు ఈ విషయంలో మాత్రం దళితులు ఖచ్చితంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేసినందుకు. ఇది వర్గీకరణ అంశం పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దాదాపుగా 99% ఇదే ఫైనల్ జడ్జిమెంట్. కాబట్టి అణగారిన వర్గాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేయాలి. అలానే ఎస్టీలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా పాలకులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.